ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. మనము భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర తెలుసుకుంటూ ఉన్నాము కదా. 4 భాగాలు పూర్తి చేసుకొని ఉన్నాము. 5వ భాగం ఇప్పుడు తెలుసుకుందాం. 4వ భాగం చివరిలో రామస్వామి అయ్యర్ అనేటువంటి భక్తుడు స్వామి దర్శించుకొని నాకు మోక్షం కలుగునా అని ఆర్తితో అడగడం జరిగింది. అతని ప్రశ్నకు స్వామి జవాబు ఇప్పుడు తెలుసుకుందాం. అవకాశం ఉన్నది అని వెంటనే ఆంగ్లంలో జవాబు వచ్చెను. రామస్వామి అయ్యర్ ఆనందంగా తాను రాసుకున్న డైరీలో ఈ క్రింది విషయం ఉన్నది. నేను మొదటి నుండి అజీర్ణ రోగంతో బాధపడేవాడిని. ఏది తిన్నా జీర్ణమయ్యేది కాదు. కంటికి నిద్ర కూడా దూరం అయింది. నేను దిగులుగా ఉండడంతో స్వామి కారణం అడిగారు. నా ఆరోగ్యం గురించి తెలియచేశాను. అంతే. వేడిగా ఉన్న నా శిరస్సు భాగమంతా నిమిషంలో మెల్లగా చల్లబడెను. ఆ రోజు సౌమ్యనామ సంవత్సరం ఆడిమాసం 18వ రోజు. ఒక ఆమె విందు చేయుటకు ఆహారమును తీసుకొని వచ్చాను. అప్పుడు అజీర్ణ రోగం చేత నేను గంజిని మాత్రమే త్రాగేవాడిని. చాలామంది నన్ను కూడా విందులో పాల్గొనమని పిలిచారు. కానీ నాకు జీర్ణం కాదని నిరాకరించాను. స్వామి బలవంతంపై ఆ రుచికర పదార్థములను కడుపు నిండా భుజించాను. ఆశ్చర్యకరముగా ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. స్వామికి సంపూర్ణ శరణాగతి చెందుటకు ఈ అనుభవము నాకెంతో సహకరించింది. అంతవరకు స్వామి వద్దకు నేను వెళ్ళుటకు ఇష్టపడని నా బంధువులు నా రోగం నయమగుట చూసి భోజనంను స్వామి వద్దకే పంపుట ప్రారంభించారు. అయ్యో, స్వామి గురించి ముందే తెలియలేదు. ఎచ్చమ్మాల్ అనే భక్తురాలి అనుభవాలు ఎంతో అద్భుతమైనవి. ఆమె తన భర్తను 2 బిడ్డలను వెంటనే పోగొట్టుకొని అత్యంత దీనావస్థలో స్వామి వద్దకు వచ్చెను. అంతకుముందు తన దుఃఖమును భరించుట సాధ్యం కాకపోవటం చేత గోకర్ణ యాత్రకు వెళ్ళి ఉత్తర భారతదేశంలోని అనేక మంది సాధువుల దర్శనం చేసుకున్నది. కానీ ఉపశమనం కలుగలేదు. మహర్షి పేరు విని తిరువన్నామలై చేరి మహర్షిని దర్శించెను. మహర్షి నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉన్నది. 1 గంట గడిచింది. ఆమె భావంలో అద్భుతమైన మార్పు వచ్చింది. అక్కడ నుండి కదలలేకపోయింది. సాయంత్రం అగుటచే అతి కష్టం మీద బయలుదేరి తన బంధువులను కలిసి తన దుఃఖమంతా అదృశ్యమైందని, ఇది కరుణామయుడైన మహర్షుల అద్భుత శక్తి అని తెలిపి తిరువన్నామలైలోనే స్థిరంగా నివసింపసాగింది. అప్పటి నుండి స్వామివారికి ముందుగా ఆహారం సమర్పించిన తర్వాతనే తాను తినేది. తన ధనమునంతా మహర్షి సేవకై వినియోగించెను. మహర్షి గుహలో ఉన్న కాలమంతా ఆమె గృహం భక్తులందరికీ సత్రమై విలసిల్లెను. ఆమె ఆధ్యాత్మికముగా అభివృద్ధి చెంది ఎక్కువ కాలం ధ్యానమందే గడుపుచు 1945 డిసెంబర్ 26వ తేదీన సద్గతిని పొందెను. 1911లో మొదటిసారిగా F.H. హంఫ్రీస్ అనే యూరోపియన్ మహర్షి పట్ల ఆకర్షితుడయ్యను. అతను పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేసెను. అతను పాశ్చాత్యుల రహస్య యోగ పద్ధతులు తెలిసినవాడు. చాలా మతాభిమాని. తాను పూర్వజన్మలో ఒక సిద్ధుల సంగమునకు సంబంధించిన వాడను అనే విశ్వాసం గాఢముగా కలిగినవాడు. తర్వాత కొంతకాలంనకు ఉద్యోగం వదిలి రోమన్ కాథలిక్ సన్యాసిగా మారాను. హంఫ్రీస్కు మహర్షికి
జరిగిన సంభాషణములలో కొంత క్రింద ఉదహరింపబడినది. హంఫ్రీస్: స్వామి, ప్రపంచమునకు సహాయం చేయగలనా? మహర్షి: నీకు నువ్వు సహాయం చేసుకొన్నచో అదే ప్రపంచమునకు చేయు సహాయం. హంఫ్రీస్: లోకమునకు సహాయపడవలెనని నా కోరిక, నేను తోడ్పడగలనా? మహర్షి: నీకు నీవు తోడ్పడగలిగినచో తప్పక ప్రపంచమునకు సహాయం చేయగలవు. నీవు ప్రపంచంలో ఉన్నావు, నీవే ప్రపంచం. ప్రపంచమునకు నీకు భేదము లేదు. నీకు ప్రపంచమునకు భేదము లేదు. నీకంటే ప్రపంచం వేరు కాదు. హంఫ్రీస్: పూర్వము కృష్ణుడు, జీసస్ చేసినట్లు అమానుష కృత్యములను నేను కూడా చేయగలనా? మహర్షి: ఆ పనులను చేయనప్పుడు వారిలో ఎవరైనా తాను ప్రకృతికి అతీతమైన పనులను చేయుచున్నామని ఎప్పుడైనా భావించారా? హంఫ్రీస్ కొంత ఆలోచించి, లేదు స్వామి. తర్వాత విచిత్రమైన సిద్ధులను కలుగజేయు తంత్రముల మీద మనస్సును ఉంచక శరణాగతి తత్వముచే పరమార్థమును పొందే ప్రయత్నం మీద మనస్సును ఉంచమని భగవాన్ హంఫ్రీస్నకు నచ్చచెప్పాను. తల్లి మొదటిసారి తిరువన్నామలై వచ్చినప్పుడు తల్లి కొడుకుల సంబంధం ఎప్పుడో పోయిందని మహర్షి స్పష్టం చేసినప్పటికీ ఆమె మాత్రం తిరువన్నామలై తరచూ రావడం మానలేదు. 1914లో ఆమె వచ్చినప్పుడు 2-3 వారములు జబ్బుపడి చాలా బాధపడెను. అప్పుడు మహర్షి విరూపాక్ష గుహలో ఉంటున్నారు. జబ్బుపడ్డ తల్లికి మహర్షి స్వయంగా ఎంతో జాగ్రత్తగా సేవ చేశారు. వ్యాధి నయం కాగానే ఆమె మానామధురకు వెళ్ళింది. కానీ అక్కడ ఉండలేక త్వరలోనే తిరిగి వచ్చింది. 1900 సంవత్సరంలో ఆమె పెద్ద కొడుకు మరికొన్ని రోజుల తర్వాత ఆమె మరిది మరణించుటచే సంసారమునకు దారిద్ర్యము ప్రాప్తించెను. 1915లో ఆఖరి కుమారుడు నాగసుందరం భార్య ఒక పసిపాపను వదిలి తాను కూడా మరణించెను. అటువంటి దుఃఖ పరిస్థితులలో 1916లో అమ్మ మహర్షి వద్దకు శాశ్వతంగా ఉండుటకు వచ్చెను. మహర్షికి తల్లి రాక నచ్చక మరొక ప్రదేశంనకు వెళ్ళిపోతారేమోనని చాలామంది భక్తులు భయపడ్డారు. కానీ ఆ విధంగా జరగలేదు. మహర్షి ఇతర స్త్రీలతో మాట్లాడుతారు కానీ అమ్మతో మాట్లాడేవారు కాదు. ఆమెకు అది సహజంగా ఇష్టం ఉండేది కాదు. ఆమె కూడా అక్కడ ఉన్నవారిలో తాను కూడా ఒక వ్యక్తే కానీ మహర్షి తల్లినన్న ప్రత్యేకత ఉండరాదన్న రహస్యం ఆమెకు బోధపడే వరకు ఆమె మనసుకు శాంతి లభించలేదు. ఈ రకమైన సూక్ష్మ శిక్షణతో అమ్మ తన పాత బంధములను పోగొట్టుకొని అంతర్ముఖి అయి భావి జీవితంలో పరమార్థ సిద్ధిని పొందుటకు మహర్షి సన్నద్ధం చేశారు. స్నానపానాది విషయములలో ఆచారంను పట్టుదలగా సాధించటమే మతసారం అన్న విపరీత భావములను అమ్మ నుండి తొలగించి ఆమె యొక్క ఆంతరంగిక జీవితం వృద్ధిపరచడం కోసం మహర్షుల వారు ఆధ్యాత్మిక మార్గ ప్రవర్తనల ద్వారా తగిన బోధలు, కథలు చెప్పి వాటిని వివరించడం ద్వారా ఆమెకు సాధనలో సహాయం చేసేవారు. కానీ మహర్షి ఏ విషయంలోనూ ఎప్పుడూ ఆమెను నిర్బంధించలేదు. ఒక్కొక్కప్పుడు ఆమెకు గల పూర్వాచార పరాయణత్వంను భావగర్భితమైన మాటలలో ఈ విధంగా సూచించేవారు. అయ్యో, నీ వస్త్రమును ఎవరో తాకారు, నీ మడి మన్నైపోయింది, మతం ధ్వంసమైపోయింది. అవును, ఈ ఉల్లిగడ్డ, ఈ ములక్కాడ ఇవన్నీ మోక్ష సాధనమునకు పెద్ద ఆటంకములే. అమ్మ జీవితంలోని చివరి 6 సంవత్సరములు
ఈ విధంగా గడిచిపోయినవి. మరణం ఆసన్నమగున్నప్పటికీ ఆమె తన భారమును సంపూర్ణంగా మహర్షిపై వదిలివేయుటచే అతని సన్నిధి వలన ఫలమును సంపూర్ణంగా పొందగలిగింది. 1922 మే 19వ తారీఖు ఉదయం నుండి సాయంత్రం 8 గంటల వరకు మహర్షి మరణావస్థలో ఉన్న తన తల్లి వద్దనే ఉన్నారు. ప్రాణం ఆమె శరీరమును వీడిపోవు వరకు జీవాత్మ పరమాత్మలో లీనమై సర్వజ్ఞానాతీతమైన శాంతిని పొందువరకు ఆమె హృదయంపై తన కుడి చేతిని, శిరస్సుపై తన ఎడమ చేతిని ఉంచి కూర్చొనే ఉన్నారు. మృత్యు సమయం సమీపించుచుండగా మహర్షి మరికొందరు మధ్యాహ్న భోజనం చేయుట తలిపెట్టలేదు. సాయంత్రం కూడా వంట చేశారు. భోజనంనకు పిలిచారు, కానీ మహర్షి లేవలేదు. తల్లి శ్వాస నిలిచిన వెంటనే మహర్షి లేచి ఉద్వేగరహితంగా, ఇంకా మనం భుజించవచ్చు, మైల లేదు అన్నారు. ఆ రాత్రంతా భక్తులు ఆధ్యాత్మిక గీతములు పాడుచూ గడిపారు. దేహమును సమాధి చేయుటకు ముందు జరిగే క్రియలన్నిటికీ మహర్షి సాక్షిగా ఉన్నారు. బంధువులు, ఇతరులు, వందల కొద్ది భక్తులు కడసారి చూచుటకు వచ్చారు. పాలితీర్థం దగ్గర రోడ్డుకు కొంత దూరంలో గుంట తవ్వి దేహమును అందులో ఉంచి దానిని ఉప్పు, కర్పూరం, సాంబ్రాణితో నింపారు. పైన సమాధిని కట్టి ఒక లింగమును ఉంచారు. అదే మాతృభూతేశ్వరుని ఆలయమై ఈ రోజుకు కూడా ప్రతిరోజు పూజలు అందుకొనుచున్నది. ప్రతి సంవత్సరం వైకాసి మాన ద్వితీయార్థంలో నవమి రోజు మహాపూజ జరుగును. ఈ క్రింది సంఘటన ఆధారంగా మహాపూజ జరుగుటకు గల కారణం తేట తెల్లమగును. కొంతకాలమునకు మాటల సందర్భంలో ఎవరో తల్లి మరణంను గురించి గతించినది అని మాట్లాడగా మహర్షి వెంటనే లేదు లేదు, గతించుట కాదు, లీనమైపోవుట అని వారి తప్పును సరిదిద్దారు. ఇంకొకసారి మహర్షి ఇట్లన్నారు, అవును, ఆమె విషయంలో జయం సిద్ధించింది. అంతకు ముందొకసారి పళనిస్వామికి నేనట్లే చేశాను, అది జయప్రదం కాలేదు. అతను కళ్ళు తెరిచి గతించెను. తల్లి హృదయం మీద, శిరస్సు మీద దాదాపు 10-12 గంటలు తన చేతులను ఉంచినప్పుడు జరిగిన దానిని మహర్షి ఇలా వివరించారు. అంతర్గతమైన వాసనలు, భవిష్యత్ కార్యకారణములకు పూర్వానుభవ సూక్ష్మ స్మృతులు చాలా విజృంభింపసాగాయి. బాహ్య ప్రపంచ జ్ఞానం నశించగానే ఆమె సూక్ష్మనేత్రం వెంటనే రంగం వెంట రంగము ప్రత్యక్షమగుచుండెను. అప్పుడు ఆమె ఆత్మ పొందుచున్న అనుభవములు ముందెన్ని జన్మలలో కలిగి ఉండును. కానీ ఆ సమయంలో ఇవ్వబడిన ప్రత్యేక స్పర్శచే సత్వర మార్గం ఏర్పడి ఆ అవకాశమును తొలగించెను. చివరకు ఆ సూక్ష్మములగు మాయా ఆవరణములన్నీ దాటి విడివడి ఆత్మ పరమ పదమును, శాశ్వత శాంతిని, నిర్వాణమును, సమాధిని పొందెను. అక్కడ నుండి ఆ జ్ఞానమునకు పునరావృత్తి లేదు. అమ్మ సమాధిపై కట్టబడిన ఆలయమే ఈ వాక్యములకు వ్యాఖ్యానమని స్పష్టంగా తెలియచున్నది. విన్నాం కదా రమణ మహర్షి జీవిత చరిత్రలోని 5వ భాగాన్ని. మరలా 6వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.